హలో గాయస్, బిగ్ బాస్ 8 సీజన్ అది లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు కరెంట్కి అయితే బిగ్ బాస్ హౌస్లో 5 మెంబర్సే ఉన్నారు. అది నకిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ మరి గౌతమ్. అవినాష్ మరి గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. వాళ్ళు నిఖిల్, నబీల్ మరి ప్రేరణ స్టార్టింగ్ సీజన్ నుండి ఉన్నారు. సో బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరవుతా అంటే కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ సెకండ్ ప్లేస్ మాత్రం నిఖిల్ మరియు గౌతమ్ తీసుకోవచ్చు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫస్ట్ ప్లేస్ రావచ్చు. అయితే నిఖిల్ ఫస్ట్ ప్లేస్ రావచ్చు, అదర్వైజ్ గౌతమ్ అయినా ఫస్ట్ ప్లేస్ రావచ్చు. ఎందుకంటే గౌతమ్ అయితే వరల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. మేబీ గౌతమ్కు ఫస్ట్ ప్లేస్ రావడానికి పాసిబిలిటీ రావడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేబీ సెకండ్ ప్లేస్ రావచ్చు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చాడు. అదే నిఖిల్ తీసుకుంటే నిఖిల్ సీజన్ స్టార్టింగ్ నుండి ఉన్నాడు. మేబీ నిఖిల్ ఫస్ట్ ప్లేస్ రావచ్చు. సో నిఖిల్ ఫస్ట్ ప్లేస్, గౌతమ్ సెకండ్ ప్లేస్, ప్రేరణ థర్డ్ ప్లేస్, తర్వాత ఫోర్త్ ప్లేస్ నబీల్, ఫిఫ్త్ ప్లేస్ అవినాష్. సో అవినాష్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం అయితే చాలా బాగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ చాలా ఇచ్చింది అవినాషే ఎక్కువ ఇచ్చాడు. సో అతని వల్లనే కొంచెం ఫన్గా జరిగింది సీజన్. లేకపోతే అవినాష్ కానీ, రోహిణి కానీ, ఈ టేస్టీ తేజ, ఈ 3 మెంబర్స్ లేకుంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా బోరింగ్గా చప్పగా ఉండేది. అది మాత్రం ఒప్పుకోవాల్సింది. సో అందుకోసమే మేబీ వీళ్ళని వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్గా తీసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రాకముందు బిగ్ బాస్ 8 సీజన్ ఏదో అలా నడుస్తూ ఉంది. అందులో ఎంటర్టైన్మెంట్ లేదు. ఎందుకంటే చూసే ఆడియన్స్కు ఎలా ఉండాలంటే సస్పెన్స్ ఉండాలి, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో అప్పుడే జనాలు చూస్తారు. సో అందుకోసమే వీళ్ళను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో అవినాష్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత రోహిణి గారు కూడా చాలా బాగా ఇచ్చారు. టేస్టీ తేజ. సో ఈ ముగ్గురు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. సో వీళ్ళు ముఖ్యంగా అయితే టేస్టీ తేజ, అవినాష్ గంగవ్వతో చేసిన యొక్క ప్రాంక్ లాస్ట్ నైట్ టైం, అది చాలా అయితే ఈ సీజన్కి హైలైట్ అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ అంత బెదిరిపోయారన్నమాట. మనకు తెలిసిందే కదా, చాలామంది బెదిరిపోయారు. అందరూ రియల్గా అనుకున్నారు. సో నెక్స్ట్ రోజు 2-3 డేస్ వరకు వాళ్ళు రివీల్ చేయలేదు. ఓన్లీ మన నాగార్జున గారు వీకెండ్లో వచ్చేవారు చెప్పే వరకు రివీల్ చేయలేదు. సో ఈ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ ప్రకారం అయితే అవినాష్. సో అవినాష్కు ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇవ్వలేదంటే ఓన్లీ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి మిగతా అన్ని పరంగా చూసుకోవాలి కదా. వాళ్ళ గేమ్స్లోనే కానివ్వండి, అయితే కమ్యూనికేషన్ కావండి, అందరితో మెంగి అవ్వడం కానీ అంత చూసుకుంటే నిఖిల్ గౌతమ్ కొంచెం స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు కావున. సో నిఖిల్ గౌతమ్లో ఎవరికో ఫస్ట్ ప్లేస్ రావచ్చు. సో నేను అనుకున్న ప్రకారం అయితే నిఖిల్ ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే అతను సీజన్ స్టార్టింగ్లో ఉన్నాడు, గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చాడు. సో అదొక రీజన్తోనే సో నిఖిల్ గౌతమ్ గేమ్ ప్లే ఈక్వల్గా ఉంటుంది. గేమ్ అయినా కానీ పార్టిసిపేషన్ కానీ ఈక్వల్గా ఉంటుంది. ఒక్క డిఫరెన్స్ వస్తుందంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు, నిఖిల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాలేదు. సీజన్ స్టార్టింగ్ నుండి ఉన్నాడు. సో అందుకోసమే నేను నిఖిల్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను. సెకండ్ ప్లేస్ గౌతమ్, ప్రేరణ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ నబీల్, సో ఫిఫ్త్ ప్లేస్ అవినాష్. ఎందుకంటే అవినాష్ అంటే ఫిఫ్త్ ప్లేస్ పాసిబిలిటీ. ఎందుకంటే అవినాష్ నబీల్తో కంపేర్ చేస్తే నబీల్ గేమ్స్ చాలా ఆడుతున్నాడు. సో ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వట్లేదు కానీ గేమ్స్ చాలా ఆడుతుంది కాబట్టి నబీల్కు చాలాసారి నామినేషన్లకు వెళ్ళి వచ్చాడు. అది అవినాష్ తీసుకుంటే ఒకసారి 2 times వెళ్ళాడు, ఒకసారి ఎలిమినేట్ కూడా అయ్యాడు. కానీ ఒక షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు. అదే నబీల్ నామినేషన్ షీల్డ్ ఉంది కదా, సో దానివల్ల సేవ్ అయ్యాడు తప్పించి లేకపోతే ఎప్పుడు ఎలిమినేట్ అయ్యేవాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సో నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ 8 విన్నర్ పాసిబిలిటీ. సో నేను పక్కా పర్ఫెక్ట్గా చెప్పలేను కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ 8 విన్నర్ అయితే నిఖిల్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో గౌతమ్ సెకండ్ ప్లేస్. సో రన్నర్ వచ్చి గౌతమ్, సో విన్నర్ వచ్చి నిఖిల్ పాసిబిలిటీస్. సో మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.